వెలుగు దినపత్రికలోని ముఖ్య వార్తలను చూద్దాం. మహాపౌరలో తెలుగు లీడర్ల జోరు. తెలంగాణ, ఏపీ నుంచి కీలక నేతల ప్రచారం. రోడ్ షోలు, సభలు, ర్యాలీలతో జనంలోకి. కాంగ్రెస్ కూటమికి మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్, మంత్రులు. బీజేపీ కూటమికి సపోర్టుగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్. ఇప్పటికే 2 సార్లు పర్యటించిన రేవంత్ మరోసారి టూర్. నాందేడ్ ర్యాలీలో పాల్గొన్న పవన్. నేడు చంద్రబాబు పర్యటన. రేపటితో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర. 20న పోలింగ్. ఆ ఏరియాలో మనోళ్ళే ఎక్కువ. మహారాష్ట్రలో 12.63 కోట్ల మంది నివసిస్తుండగా అందులో దాదాపు 14 లక్షల మందికి పైగా తెలుగు వాళ్ళు ఉన్నారు. ఆ 14 లక్షల మందిలో తెలంగాణ వాళ్ళే 70% ఉంటారు. తెలంగాణకు, మహారాష్ట్రకు బార్డర్ ఉండటంతో చాలామంది ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఏరియాల నుండి అక్కడికి వలస వెళ్లారు. షోలాపూర్, భివండి, నాందేడ్, పుణే, ముంబై ఏరియాల్లో తెలంగాణ వాళ్ళు సెటిల్ అయ్యారు. అక్కడి వస్త్ర పరిశ్రమల్లో ఎక్కువగా మన వాళ్ళే కనిపిస్తారు. వీరి ఓట్లు మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేస్తున్నాయి. అందుకే ఇటు కాంగ్రెస్ కూటమి, అటు బీజేపీ కూటమి తెలంగాణ నేతలను స్టార్ క్యాంపెయినర్లుగా నియమించాయి. మన పక్కనే ఉన్న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల టైం ఇది. గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు కూటములుగా బరిలోకి దిగాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలుగు మాట్లాడే ప్రజల ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. వారిని ప్రభావితం చేసేందుకు ఇటు తెలంగాణ నుండి, అటు ఆంధ్రప్రదేశ్ నుండి ముఖ్య నేతలను ఆయా పార్టీలు రంగంలోకి దింపాయి. ఇప్పటికే ఒక దఫా ప్రచారంలో పాల్గొన్న ఇరు తెలుగు రాష్ట్రాల లీడర్లు ఇప్పుడు మరో దఫా క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. రోడ్ షోలు, ర్యాలీలు, బహిరంగ సభలతో జోష్ పెంచుతున్నారు. కాంగ్రెస్ కూటమికి మద్దతుగా తెలంగాణ నుండి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క తదితరులు క్యాంపెయినింగ్లో పాల్గొంటున్నారు. ఇక బీజేపీ కూటమికి సపోర్టుగా రాష్ట్ర బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ వంటి వారు ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహాయతి తరఫున ప్రచారం చేపడుతున్నారు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇక మరొక టాప్ న్యూస్ చూసినట్లయితే, బయటపడుతున్న ట్యాపింగ్ గుట్టు. నిందితులకు ప్రత్యర్థుల ఫోన్ నంబర్లు ఇచ్చినామన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు. సిట్ విచారణలో అంగీకారం. మీడియా ముందు కూడా వెల్లడి. విచారణకు హాజరై కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ 2 గంటలు ప్రశ్నించిన సిట్. చిరుమర్తికి మళ్లీ నోటీసులు. మంగళవారం విచారణ. మరికొంది నేతలను ప్రశ్నించేందుకు సిట్ ఏర్పాట్లు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బీరాస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఈ వ్యవహారం గుట్టును ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు విప్పుతున్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు నిజాలు ఒప్పుకుంటున్నారు. తమ ప్రత్యర్థులు, వారి అనుచరులు ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ నంబర్లను తాము నిందితులకు అందించినట్లు అధికారులు చెబుతున్నారు. విచారణలో భాగంగా నకిరేకల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చారు. కేసులో నిందితుడైన మాజీ అడిషనల్ డీఎస్పీ తిరుపతనకు ఎలాంటి సమాచారం అందించారు, ఎవరెవరి ఫోన్ నంబర్లు చేరవేశారు, ఎందుకు ఇచ్చారు అనే వివరాలను సిట్ రాబడుతున్నది. తిరుపతన్న అడిగితేనే వేముల వీరేశం అనుచరుల ఫోన్ నంబర్లు తన అనుచరుల ద్వారా పంపించానని ఇటీవల విచారణకు అనంతరం చిరుమర్తి లింగయ్య మీడియాకు చెప్పారు. తాజాగా శనివారం మరో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కూడా విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుపతనకు 2 ఫోన్ నంబర్లు ఇచ్చానని, ఆ 2 ఫోన్ నంబర్లు ట్యాప్ అయినట్లు పోలీసులు తనను ప్రశ్నించారని తెలిపారు. ఇక మరొక టాప్ లైన్ చూసినట్లయితే, కేసీఆర్ ఓ శక్తి, ఆయనను ఫినిష్ చేయడం ఎవరి తరం కాదు అంటున్న కేటీఆర్.
అలా అన్నోళ్ళందరూ ఏమయ్యారో రేవంత్ తెలుసుకోవాలి. హామీలపై సోనియాతో పాటు ప్రజలను మోసం చేసిండు. తనను జైల్లో పెడితే వందలాది కేటీఆర్లు పుడతారని వ్యాఖ్య. మరొక వార్త చూసినట్లయితే ముంబైని దోచుకునేందుకు మోదీ అదానీ వస్తున్నారు. శివాజీ వారసులమని చెప్పుకునే ఆ బందిపోటు ముఠాను తరిమి కొట్టాలి అంటున్న రేవంత్ చాంద్రాపూర్లోని సీఎం ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు మనము చూడవచ్చు. ఇక మరొక వార్త చూసినట్లయితే మూసి పేరిట రియల్ ఎస్టేట్ దందా ప్రక్షాళన సరే, డ్రైనేజీ కట్టడికి చర్యలేవి అంటున్న కిషన్ రెడ్డి. పేదల ఇండ్లు కూలిస్తే ఊరుకోం, సర్కారు తీరుతో ప్రజలు భయంగా బతుకుతున్నారు. నదికి 2 వైపులా రిటైనింగ్ వాల్స్ కట్టాలని డిమాండ్. అంబర్పేటలో మూసి ప్రక్షాళన పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రాష్ట్ర ప్రభుత్వం తెరలేపుతున్నదని బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గండిపేట నుండి చౌటుప్పర్ వరకు మూసిలో కలుస్తున్న డ్రైనేజీ కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. నదికి 2 వైపులా రిటైనింగ్ వాల్స్ కట్టాలని ఆయన డిమాండ్ చేసినట్టు వార్తనైతే చూడవచ్చు. ఇదిలా ఉంటే మీ ఒక్కరోజు నిద్రతో ఒరిగేదేమీ లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్. పబ్లిక్ అటెన్షన్ డైవర్షన్ కోసమే బీజేపీ మూసి నిద్ర. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలో లేదో కిషన్ రెడ్డి చెప్పాలి. తప్పు చేసిండు కనుకే కేటీఆర్ జైలుకు పోతా అంటుండు. బీఆర్ఎస్ నూకలు చెల్లినాయి. వచ్చే ఎలక్షన్ నాటికి ఆ పార్టీ కథం. 19న 1,00,000 మంది మహిళలతో వరంగల్లో విజయోత్సవ సభ పెడతామని వెల్లడి. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం సురేఖతో కలిసి వరంగల్లో పర్యటన అంటూ ఒక వార్తను చూడవచ్చు. 10 నెలల్లో చేసింది చెప్పుకుంటే 10 ఏళ్ళు అధికారం మాదే అంటూ V6 ఇంటర్వ్యూలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్య అంటూ ఒక వార్త చూడవచ్చు. మరొక వార్త చూసినట్లయితే ఊరికో డిజిటల్ సర్వే మ్యాప్. సర్వే నంబర్లు బై నంబర్ల వారీగా హద్దులు ఏడాదిలోపు సిద్ధం చేసేందుకు సర్కారు ప్రణాళిక. ఎవరికి భూ సమస్యలు లేకుండా పక్కాగా కసరత్తులు. ప్రభుత్వ అటలీ వక్స్ ఎండోమెంట్ భూములకు కంచెలు అంటూ ఒక వార్తను చూడవచ్చు. సంస్కృత వార్తలు చూసినట్లయితే తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా వెన్నెల. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా గద్దర్ కూతురు డాక్టర్ గుమ్మడి వెన్నెలను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు యువజన సాంస్కృతిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక వండర్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి జస్టిస్ అమర్నాథ్ గౌడ్. త్రిపుర హైకోర్టు జస్టిస్ అమర్నాథ్ గౌడ్ అత్యధిక సేవల పురస్కరించుకొని వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డుల్లోకి ఎక్కారు. ఆయన 2017 నుండి ఇప్పటి వరకు 91,157 కేసులు పరిష్కరించారు అంటూ ఒక వార్తనైతే చూడొచ్చు. జనవరిలో ఓల్డ్ సిటీ మెట్రో పనులు షురు. ఓల్డ్ సిటీ మెట్రో పనులు వచ్చేడాది జనవరి నుండి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఎంజీబీఎస్ చాంద్రయానగుట్ట కారిడార్కు సంబంధించిన మొత్తము 1,100 అంతస్తుల ప్రభావితం అవుతుండగా ఇప్పటికే 500 ఆస్తుల సేకరణ పూర్తయింది అంటూ వార్త చూడవచ్చు. పుప్పలగూడలో అగ్ని ప్రమాదం. హైదరాబాద్ పుప్పలగూడలోని ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలానికి ఫైర్ ఇంజన్లు చేరుకునేందుకు సరైన మార్గం లేకపోవడంతో మంటలు ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అలాగే మరొక వార్త చూసినట్లయితే ఐసీయూలో అగ్గిపుల్ల. యూపీలో 10 మంది పిల్లల మరణానికి నర్సు నిర్లక్ష్యమే కారణం. ఆక్సిజన్ సిలిండర్ పైప్ కనెక్ట్ చేస్తుండగా అగ్గిపుల్ల గీచిన నర్సు. మరో 16 మంది పిల్లలకు సీరియస్.
ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన యూపీ సర్కార్ అంటూ ఒక వార్త కనబడుతుంది. ఇక సౌత్లో జనాభా పెరగాలి, ఫర్టిలిటీ రేటు తగ్గిపోతున్నది. ఇట్లా కొనసాగితే చైనా, జపాన్ లాంటి పరిస్థితులు వస్తుంది అంటూ ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను మనము చూడవచ్చు. ఈనాడు దినపత్రికలోని ముఖ్య వార్తలను చూద్దాం. మిద్దె తోట ధరల మంటలకు టాటా, రాష్ట్రంలో విరివిగా ఇళ్లపై కూరగాయల పెంపకం సాగుపై ఆసక్తి చూపుతున్న గృహిణులు, విస్తరిస్తున్న మన ఇల్లు మన కూరగాయలు విధానం అంటూ ఒక వార్త చూడవచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే వెన్నుపోటుదారుల అండతో అధికారంలోకి వచ్చేందుకు ప్రధాని అదానీల కుట్ర. మహారాష్ట్ర ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ. గుజరాత్లో ఏడాదిలో 50,000 ఉద్యోగాలు ఇచ్చారా అని మోడీకి ప్రశ్న. గుగ్గూస్లో రేవంత్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోపే 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, గుజరాత్లో భాజపా ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టిన ఏడాదిలోగా అన్ని ఉద్యోగాలు ఇచ్చారో లేదో ప్రధాని మోడీ చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. మహారాష్ట్రలోని ద్రిగస్, రాజురా, చాంద్రాపూర్, వార్దా నియోజకవర్గాల్లో శనివారం ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. ఇక రాత్రి నాగపూర్లో రోడ్ షో నిర్వహించారు అంటూ ఒక వార్తనైతే మనం చూడవచ్చు. ఇక మరొక వార్తను చూసినట్లయితే మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ సర్కార్ రియల్ దందా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ. మూసీ పరివాహకంలో 20 ప్రాంతాల్లో భాజపా బస్తీ నిద్ర కార్యక్రమంలో పాల్గొననున్న లక్ష్మణ్, ఈటల, విశ్వేశ్వర్ రెడ్డి అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక్కడ తులసిరామ్ నగర్, లంకలో చేపట్టిన పాదయాత్రలో మూసీ బాధితులతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గౌతమ్ రావు తదితరులను ఇక్కడ ఫైల్ ఫోటోలో చూడవచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే అట్టుడుకుతున్న మణిపూర్. జరీ నదిలో మృతదేహాలు దొరకడంతో చెలరేగిన హింస. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై ఆందోళనకారుల దాడులు. ఇంఫాల్లో కర్ఫ్యూ, ఇంటర్నెట్ సేవల నిలిపివేత. మైతేయ్, కుకీ తెగల మధ్య చెలరేగిన అల్లర్లతో ఏడాదిన్నరగా అతలాకుతలమవుతున్న మణిపూర్ మళ్లీ అట్టుడుకుతుంది. అస్సాం, మణిపూర్ సరిహద్దులోని జిరి, బరాక్ నదుల సంగమ ప్రదేశంలో శనివారం 3 మృతదేహాలు తేలియాడుతూ కనిపించడంతో భారీ స్థాయిలో హింస రాజుకుంది. జిరిబామ్ జిల్లాలో సోమవారం నుండి 6 మైతేయ్ తెగ వ్యక్తులు కనిపించడం లేదు. కుకీ మిలిటెంట్లు వీరిని అపహరించి ఉంటారని అనుమానిస్తున్నారు. అపహరణకు గురైన వారిలో 3 చిన్నారులు, 3 మహిళలు ఉన్నారు. ఇందులో 3 మృతదేహాలను శనివారం రాత్రే పోలీసులు జిరిబామ్ జిల్లాలో స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం నదిలో మిగతా మృతదేహాలు దొరికాయి. 6 ప్రాణాలు కోల్పోవడంతో ఆందోళనకారులు రెచ్చిపోయారు. 3 మంత్రులు, 6 ఎమ్మెల్యేల నివాసాలపై దాడులు చేశారు. ఆగ్రహంతో ఊగిపోతూ వారి ఇళ్లలోకి చొరబడి ఫర్నిచర్, వాహనాలను, ఇతర సామాగ్రిని తగలబెట్టారు. భాజపా శాసనసభ్యుల నివాసాలతో పాటు ఓ జేడీయూ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి భద్రతా సిబ్బంది పలుచోట్ల బాష్పవాయువు గోళాలు ప్రయోగించాల్సి వచ్చింది. ఇంఫాల్లో అధికారులు కర్ఫ్యూ విధించారు అంటూ ఒక వార్తనైతే మనం చూడవచ్చు. ఇక్కడ ఫోటోలో ఇంఫాల్లో ఓ ప్రజాప్రతినిధి నివాసంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేస్తున్న ఆందోళనకారులను మనం ఇక్కడ గమనించవచ్చు. తెలంగాణను వరించెన్. సాగు ధాన్యం దిగుబడిలో దేశంలోనే రికార్డ్. బోనస్తో సన్నాల సాగు పైకి మొత్తము 66.77 లక్షల ఎకరాల్లో 61% అవే. దేశంలోనే వరి సాగు ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ను దాటి తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం వానాకాలం సీజన్లో
మునుపెన్నడూ లేని రీతిలో 66.77 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగైంది. దిగుబడిలోనూ ఏకంగా 153 లక్షల టన్నులతో రికార్డులను తిరగరాసింది. సీజన్ ప్రారంభంలో ప్రతికూలతలు ఎదురైనా, వానలు ఆలస్యంగా కురిసిన, వాతావరణం అనుకూలించుకున్న రైతులు వరిని భారీ ఎత్తున సాగు చేశారు. కేంద్ర ప్రభుత్వ ధాన్యం సేకరణ విధానాలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు మన అవసరాల దృష్ట్యా ఈసారి సన్న రకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. దీనికి రైతుల నుండి మంచి స్పందన లభించింది. దాంతో సన్న రకాల సాగు భారీ ఎత్తున పెరిగింది అంటూ ఒక వార్తనైతే చూడవచ్చు. మరొక వార్త చూసినట్టయితే జనవరిలో మెట్రో రైలు ఫేజ్ 2 పనులు. ఎంజీబీఎస్ చాంద్రయానగుట్ట మార్గంలో స్థల సేకరణకు ప్రాథమిక డిక్లరేషన్ జారీ. మెట్రో రైల్ ఫేజ్ 2 పనులు జనవరిలో ప్రారంభం కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసే క్రమంలో కారిడార్ 6 మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి చాంద్రయానగుట్టను ఎంపిక చేశారు. ఎంజీబీఎస్ చాంద్రయానగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మార్గంలో ఇరువైపులా 200 ప్రైవేటు స్థలాలను సేకరించేందుకు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ధూరిశెట్టి శనివారం ప్రాథమిక డిక్లరేషన్ జారీ చేశారు. ఈ ప్రక్రియ అనంతరం డిసెంబర్లో అవార్డు ప్రకటించనున్నారు. అవార్డు ప్రకటనతో నిర్మాణ పనులను నిరాటంకంగా ప్రారంభించేందుకు అవకాశాలుంటాయి. ప్రాథమిక డిక్లరేషన్ నుండి అవార్డు ప్రకటన వరకు రెవెన్యూ అధికారులు వివిధ స్థాయిల్లో సమాచారం సేకరిస్తున్నారు. సికింద్రాబాద్ కండ్లకోయ 18.38 కిలోమీటర్ల, సికింద్రాబాద్ సామీర్పేట్ 11.3 కిలోమీటర్ల మేర రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఎలివేటర్ కారిడార్లకు అవసరమైన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల సేకరణకు హైదరాబాద్ రెవెన్యూ అధికారులు మరో 4 రోజుల్లో ప్రాథమిక నోటిఫికేషన్ను విడుదల చేయనున్నారు అంటూ ఒక వార్తనైతే చూడొచ్చు. ఇక మరిన్ని వార్తలు చూసినట్లయితే లగచర్ల కేసులో మరో 4 అరెస్టు. 25కు చేరిన నిందితుల సంఖ్య. పరిగిలోకి మరో డిఎస్పీ అటాచ్. వికారాబాద్ కలెక్టర్కు అదనపు భద్రత అంటూ ఒక వార్త చూడవచ్చు. తప్పు చేశారు కాబట్టే కేటీఆర్ జైలుకు పోతానంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి భరోసా ఉండదు అంటున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ ప్రభుత్వానికి భాజపా రక్షణ కవచం. మూసీ దుస్థితికి కాంగ్రెస్ తెదేపాలే కారణం. భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యలు అంటూ మరొక వార్తను చూడవచ్చు. ఇక మరొక వార్త చూసినట్లయితే మహిళా బస్ డిపో దేశంలోనే తొలిసారి ఢిల్లీలో ప్రారంభం. దేశంలోనే తొలి మహిళా బస్ డిపోను ఢిల్లీలో శనివారం ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ ప్రారంభించారు. సరోజినీ నగర్లో పూర్తిస్థాయి మహిళా సిబ్బందితో కూడిన దీనికి సఖీ డిపో అని పేరు పెట్టారు. ఇందులో డిపో మేనేజర్, డ్రైవర్లు, కండక్టర్లు ఇలా సిబ్బంది మొత్తం మహిళలే ఉంటారని, దీనికోసం మొత్తం 225 మందిని కేటాయించామని మంత్రి పేర్కొన్నారు. వీరిలో 89 మంది డ్రైవర్లు, 134 మంది కండక్టర్లు ఉన్నారని చెప్పారు. అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న మహిళలు రవాణా రంగంలోనూ తమ హక్కులను పొందాలనే ఉద్దేశంతో ఈ డిపోను ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. కాగా దేశంలోనే తొలి మహిళా బస్ డిపోను ప్రారంభించడం మంచిదే అయినా ప్రస్తుతం రవాణా రంగంలో పనిచేస్తున్న తమకు సరైన సౌకర్యాలు లేవని మహిళా ఉద్యోగులు మంత్రి ఎదుట నిరసన చేపట్టారు. స్థిర వేతనం ఇవ్వాలని, ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. మరొక వార్త చూసినట్టయితే తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు. సినీ నటి కస్తూరి అరెస్ట్. హైదరాబాదులో అదుపులోకి తీసుకొని చెన్నైకి తరలింపు. తమిళనాడులో స్థిరపడ్డ తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటి కస్తూరిని తమిళనాడు పోలీసులు
శనివారం హైదరాబాదులో అరెస్టు చేశారు. కొన్ని రోజులుగా ఫరారీలో ఉన్న ఆమెను పుప్పాలగూడలోని ఓ అపార్ట్మెంట్ దగ్గర అదుపులోకి తీసుకొని చెన్నైకి తరలిస్తున్నారు. తమిళ, తెలుగు సినిమాల్లో నటిగా గుర్తింపు పొందిన కస్తూరి శంకర్ నవంబర్ 3న చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తమిళనాడులో స్థిరపడ్డ తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర దుర్మారం రేగడంతో పాటు తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కస్తూరి మదురై కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం పిటిషన్ను తిరస్కరించింది. ఆ తర్వాత నుంచి ఆమె ఫరారీలో ఉన్నట్టు ఒక వార్తనైతే మనం చూడొచ్చు. ఇక్కడ బంగారపు వెండి ధరలను చూడవచ్చు. హైదరాబాద్, విజయవాడ, పొద్దుటూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నంలోని బంగారు వెండి ధర ఇక్కడ పట్టికలోనైతే మనము చూడవచ్చు. స్పోర్ట్స్కు సంబంధించిన వార్త, టైసన్ ఓటమి. దాదాపు 20 ఏళ్ల తర్వాత తొలిసారి ప్రొఫెషనల్ బౌట్ బరిలోకి దిగ్గజం మైక్ టైసన్. ఇప్పుడు అతని వయసేమో 58. ప్రత్యర్థి చూస్తే యూట్యూబర్ నుండి బాక్సర్గా మారిన 27 ఏళ్ల జేక్ పాల్. ఈ ఇద్దరి మధ్య బౌత్ అనగానే ఎక్కడ లేని ఆసక్తి నెలకొంది. ఇక పోరుకు ముందు మాటల యుద్ధంతో, కవ్వింపులతో, చెంపదెబ్బలతో వీళ్ళు ఆ అంచనాలను మరింత పెంచేశారు. కానీ తీరా పోటీ విషయానికి వస్తే పసలేని పోరు ప్రేక్షకులను నిరాశపరిచింది. భారత కాలమాన ప్రకారం శనివారం తెల్లవారుజామున ఆరంభమైన ఈ బౌట్లో పాల్ ఏకపక్షంగా గెలిచాడు. ముగ్గురు జడ్జీల్లో ఒకరు 80-72 స్కోరుతో, మరో ఇద్దరు 79-73తో పాల్ను విజేతగా నిర్ణయించారు. స్వల్ప వ్యవధిలోనే తక్కువ రౌండ్ల పాటు పోటీ నిర్వహించినప్పటికీ ఈ ఇద్దరి పోరు ప్రేక్షకులను అలరించలేకపోయింది. పంచుల బలాన్ని తగ్గించేందుకు ప్రత్యేక గ్లౌస్ను వాడిన ఈ బాక్సర్లు పోటాపోటీగా తలపడే లేదు. ఆరంభంలో దూకుడు ప్రదర్శించిన టైసన్ ఆ తర్వాత పాల్ దాడి చేసేంత వరకు ఎదురు దాడి చేశాడు. మరోవైపు పాల్ కూడా ప్రభావవంతంగా కనిపించలేదు. చివరి గంట మోగే ముందు గ్లౌస్ పడేసి పాల్ వంగి టైసన్కు అభివాదం చేశాడు అంటూ చూడవచ్చు. టైసన్పై పంచు విసురుతున్న జేక్ను మనం ఇక్కడ చిత్రంలో కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే టీజీ సెట్ 2024 ఫలితాలు విడుదల. లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల అవసరమైన టీజీ సెట్ తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష ఫలితాలను ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్తో కలిసి ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి శనివారం ఓయూలోని టీఎస్సెట్ కార్యాలయంలో విడుదల చేశారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. నేటి నుండి గ్రూప్ 3 రాత పరీక్షలు. రాష్ట్రంలో 1365 గ్రూప్ 3 సర్వీసు పోస్టుల భర్తీకి రాత పరీక్ష ఆది సోమవారం జరగనున్నాయి. ఈ పరీక్షలను టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 17న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 1 పరీక్ష, మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5:30 వరకు పేపర్ 2 ఉంటుంది అంటూ ఒక వార్తను చూడవచ్చు. నమస్తే తెలంగాణ దినపత్రికలోని వార్తలనైతే చూద్దాం. అర్ధరాత్రి అరాచకం, పోలీసులు ప్రైవేటు మూకల దౌర్జన్యం, లగచర్ల ఘటన, రోజు బీభత్సకాండ. ఇళ్లలోకి చొరబడి మహిళల పట్ల వికృత ప్రవర్తన, కరెంటు తీసి ఎక్కడ పడితే అక్కడ తాకుతూ పైశాచికం, బీతిలిన మహిళలు, నేటికి కోలుకొని రైతు కుటుంబాలు, జరిగిన దాష్టికాలను విలపిస్తూ వివరించిన బాధితులు, లగచర్లలో స్త్రీలపై దాడి చేసిన వారిని విడిచిపెట్టేది లేదు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య భరోసా. అయ్యా బాంచన్, అర్ధరాత్రి ముందుగానే లైట్లు తీసేసిండ్రు. మందల కొద్ది పోలీసులు, వాళ్ళ వెనుక గుర్తు తెలియని వ్యక్తులు ఇళ్లలోకి జొరపడ్డారు. తలుపులు తీయకపోతే గడ్డపారలతో పగలగొట్టి ఇళ్లలోకి వస్తామన్నారు.
మాకేం జరుగుతుందో అర్థం కాలే, భయపెట్టిండ్రు. తలుపులు తీసి ఇళ్ళలోకి పోయి ఆడోళ్లను ఇక్కడ తాకుతూ చిమ్మ చీకట్ల ఇట్లా ఇట్లా పిసుకుతూ ఆగమాగం చేసిండ్రు. కొందరైతే మా మందల్ని బిడ్డలను చేతులు పట్టుకొని చెరిచేందుకు ప్రయత్నించిండ్రు. ఇది లగచర్ల బాధిత మహిళల మాట. రైతులు తిరగబడిన నాటి రాత్రి జరిగిన అరాచక కాండను శనివారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్కు వివరిస్తూ వారి కన్నీటి పర్యంతరమయ్యారు అంటూ ఒక హెడ్లైన్ చూడవచ్చు. ఇక మరొక వార్త చూసినట్లయితే బాధితురాలికి గుండెపోటు, కుప్పకూలిన పులిచెర్ల కుంటకు మహిళ హైదరాబాద్కు తరలించి చికిత్స. ఫార్మా ఆందోళనల నేపథ్యంలో ఘటన, బిక్కుబిక్కుమంటున్న గిరిజనులు అంటూ ఒక వార్త కనబడుతుంది. ఇక గిరిజన సంఘాల చెలో లగచర్ల 20న పర్యటించనున్న గిరిజన నేతలు. రైతులకు సంఘీభావంగా కార్యాచరణ, ఎంపీని అడ్డుకున్న బీజేపీ మాట్లాడదా? బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అన్న రాంబాల్ నాయక్ అంటూ ఒక వార్త కనబడుతుంది. ఇక ఫార్మా బాధితులకు సంపూర్ణ మద్దతు. ఫార్మా ఏజెంట్ల మోదీ రేవంత్. రైతులపై కేసులు ఎత్తివేయాలి. 19న లగచర్లలో పర్యటిస్తాం. సిపిఐ మాస్ లైన్ ప్రజాపంత్ నేత రంగారావు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే కాంగ్రెస్ కవచం బీజేపీ. రేవంత్ను తిడితే బీజేపీ ఎంపీలకు రోషం ఎందుకు? ముఖ్యమంత్రికి సహాయ మంత్రిగా బండి అంటున్న కేటీఆర్. ఆర్ఆర్ ట్యాక్స్ అనే మోడీ చర్యలెందుకు తీసుకోరు? అమృత్ టెండర్ల ఫిర్యాదుపై ఎందుకు మాట్లాడరు? మూసీలో 1,50,000 కోట్లపై బీజేపీ ఎందుకు అడగదు? మణికొండ, మక్తల్, భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ బీజేపీ పంచుకోలేదా? ఆ రెండు పార్టీల అక్రమ బంధానికి ఇవి నిదర్శనాలు కావా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్. అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరిన రాజేంద్రనగర్ కాంగ్రెస్ నేతలు మల్లాద్రి నాయుడు, షేక్ ఆరిఫ్, భాస్కర్ గౌడ్ అంటూ ఒక వార్తనైతే చూడొచ్చు. ఇక బీఆర్ఎస్ను ఫినిష్ చేయడం రేవంత్ తరం కాదు, అలా అన్నోళ్లే కాలగర్భంలో కలిశారు అంటున్న కేటీఆర్. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే 4th సిటీపై పల్లెల ఫైట్. రోడ్డు సర్వేలో అధికారులు అడ్డుకొని వెనక్కి పంపిన రైతులు. రేడియల్ రోడ్ల కోసం గ్రామాల్లో సర్కారు సర్వే. రాచూరులో, బేగంపేటలో అడ్డుకున్న రైతులు. ఫ్యూచర్ సిటీ కోసం పొలాలు గుంజుకుంటారా? మాకు చెప్పకుండా మా భూముల్లో సర్వే చేస్తారా? భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పిన అన్నదాతలు. అధికారులపై ఆగ్రహం, గోబ్యాక్ నినాదాలు. 2 గంటల పాటు ఆ గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు. తహసీల్దార్ నచ్చజెప్పినా వినిపించుకొని రైతులు. లగచర్ల నేపథ్యంలో అధికారుల వెనుకడుగు అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూసినట్టయితే 2 నెలల్లో శ్రీశైలం ఖాళీ. భారీగా నీటిని తరలిస్తున్న ఏపీ ప్రభుత్వం. పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు 36,000 క్యూసెక్కులు డ్రా. రోజుకు 4,000 క్యూసెక్కులే ఎత్తిపోస్తున్న ఎంజీకేఎల్ఐ. ప్రారంభం కాని పాలమూరు ప్రాజెక్టు పంపింగ్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు గడ్డు కాలమే. ముందస్తు ప్రణాళిక చేపట్టని కాంగ్రెస్ సర్కార్ అంటూ ఒక వార్తను అయితే చూడొచ్చు. మరొక వార్తను చూసినట్లయితే మద్యం మత్తులో తెలంగాణ. రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం. ఖజానా నింపుకుంటున్న ప్రభుత్వం. సగటున 9 లీటర్లు తాగేస్తున్న ప్రజలు. తలసరి వినియోగంలో మనమే గణం. త్రాగుడులో పేదలదే సింహభాగం. మద్యం ద్వారా 12% ఆదాయం. గ్రామీణంలోనే వినియోగం అధికం. జాతీయ అంతర్జాతీయ సర్వేలు దిగ్భ్రాంతికరం అంటూ ఒక హెడ్లైన్ అయితే చూడొచ్చు. పరిపాలనలో రేవంత్ ఫెయిల్. 6 గ్యారంటీలకు మంగళం. తెలంగాణలో ఒక్క హామీని నెరవేర్చలేదు. మహారాష్ట్ర ఎన్నికల సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక మరొక వార్త చూసినట్టయితే గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య. తరగతి గదిలో ఉరి వేసుకున్న స్వాతి. సంగారెడ్డి జిల్లా కోత్లాపూర్లో ఘటన. ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు.